హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా నిన్నటి వ్లాగ్‌లో మీకు వర్షం చూపించానుగా. ఎంత పెద్ద వర్షం పడి, చెట్లు గూడా పడిపోయి రోడ్ మీద అవంతా చూపించానుగా. ఇంక ఇక్కడ ఇంటి దగ్గర గూడా గందరగోళం అయిపోయింది. చూసారు కదా ఎలా ఉందో. ఇంకా ఈరోజు ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఇంకా టెడ్డీకి ఆ చైర్ కొనిచ్చినప్పటి నుండి వాడికి భలే ఇంట్రెస్టింగ్‌గా ఉంది చదువుకోవాలి అనేసి. పొద్దున్నే లేచి కొంచెం చదువుకొనేసి దాని తర్వాత కిందకెళ్ళి రూబీ, టింకు ఉన్నారుగా వాళ్ళతో ఆడుకుంటుంది. ఇంకా నిన్న మంగళవారం కదా! సో, ఫస్ట్ మంగళవారం అనమాట. మే 13థ్ నుండి జూన్ 10థ్ వరకు 5 మంగళవారాలు పెద్ద మంగళవారాలంట. అంటే పవర్‌ఫుల్ ట్యూస్‌డేస్ అనమాట. సో, ఆ రోజు మంచిగా దీపం పెట్టుకొని హనుమాన్ చాలీసా ఉంది కదా! అది 7 టైమ్స్ చదువుకుంటే చాలా మంచి జరుగుతుందంట. సో, వీలైతే తప్పకుండా పూజ చేసుకోండి. చించాంగా ఫిజ్ అది చించాంగా ఏమంటున్నావు? నా వల్ల కాదు, కావాలంటే నువ్వే తెరువు. మళ్ళీ భయపడుతున్నావా? ఆగలేకపోతున్నాను. వీళ్ళకి పెద్ద హెయిర్ ఉంటే బావుంటుంది. మనకి ఇప్పుడు ఈ ఏజ్‌లో పెరగవు గూడా పెరగవు. ఇంత పెద్ద పెంచుకోవాలంటే. సో, పిల్లలకైనా పెంచుకొని వాళ్ళకి అట్లా బ్యూటిఫుల్‌గా చూసుకోవడంలోనే హ్యాపీనెస్ ఉంటుందనేసి వాళ్ళకి హెయిర్ మంచిగా పెంచుకుంటామా. కాకపోతే ఇలాంటప్పుడు కొంచెం బిజీగా ఉండే టైంలో వీళ్ళకి జడలు వేయాలనుకోండి. అమ్మా! ఎందుకులేండి అప్పుడు తెలుస్తది వీళ్ళకెందుకు ఇంత పెద్దగా పెంచుకుంటాము అనవసరంగా. హెయిర్ కట్ చేసేస్తే పాడైపోతుంది కదా! అనిపిస్తదనమాట. ఇంకా ఈ చైర్, ఇంకా ప్యాడ్ మా టెడ్డీకి ఒక్కదానికే అనుకుంటున్నారా? ఆహా! మా సుదర్శన్‌కి గూడా భలే నచ్చేసింది. చాలా కంఫర్టబుల్‌గా ఉందంట మా సుదర్శన్‌కైతే ఇంకా. టెడ్డీ మార్నింగ్ కొంసేపు చదువుకునేసి వెళ్ళిపోతుందిగా. ఇంకా సుదర్శన్ వర్క్ చేసుకుంటా ఉంటాడు దాని మీద. ఇంకా మళ్ళీ ఈవినింగ్ కొంసేపు వచ్చి చదువుకుంటుంది. ఇంకా రేపే అనమాట మా ఊర్లో జాతర. అందుకనేసి ఇంక ముందు రోజు అంతా క్లీన్ చేసేసుకుందాం అనేసి ఉన్నాను. ఏమంటే నేను జర్నీ చేశాను కదా! ఒక రోజంతా నాకు హెల్త్ బావుండదు. సో, మైగ్రేన్ ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఏదేదోగా ఉంటుంది. అదేమది జండు బామ్ పూసుకోవడము, ఇలా అవంతా చేసుకుంటూ ఉంటాను. సో, ఆ రోజంతా నేను ఇంకా డస్ట్ అలర్జీ గూడా ఉంటుంది. అందుకనేసి వన్ డే అంతా గమ్ముగా అయిపోయి, దాని తర్వాత ఏమంటే ఇంక ముందు రోజు క్లీన్ చేసుకుందాంలే బావుంటుందన్నట్టుగా ఇంకా ఆ రోజు స్టార్ట్ చేశాననమాట. రూమ్ అంతా పైన క్లీన్ చేసేసాను. ఇంకా మా సుదర్శన్ గూడా పైన ఒక ఫ్యాన్, ఇంకొక దగ్గర ఫ్యాన్, గీజర్ సో, అవన్నీ రిపేర్ చేసుకుంటూ ఉన్నాడు. ఇంక కిందకొచ్చేసాను. వచ్చేసరికి వాళ్ళు ఫస్ట్ టైమ్ పండక్కి ముందు గోరింటాకులు పెట్టుకోవడం. నార్మల్‌గా మీకు చూపిస్తానే ఉంటాను గదా! పండగ అయిపోయిన తర్వాత పెట్టుకుంటూ ఉంటారు. సో, ఈరోజు ఏమంటే ముందే పెట్టుకున్నా. ఇంకో ఒక్కొక్క హ్యాండ్‌కే పెట్టుకోనురా, ఒక హ్యాండ్ అలానే పెట్టుకొనేసేయండి ఎంప్టీగా. రేపు ఒకరొస్తారు వాళ్ళు పెడతారు అనేసి చెప్పాను. అది ఎవరు అనేది రేపు వ్లాగ్‌లో చూపిస్తాను మీకు. ఇంకా మా సుదర్శన్ ఇలా ఎందుకు పడుకోనున్నారు తెలుసా? వడదెబ్బ కొట్టింది అనుకుంటున్నాను. పాపం ఫీవర్ అంట. బాడీ పెయిన్స్‌గా ఉంది బుజ్జు. నా వల్ల కావట్లేదు. చోటు ఇన్ఫెక్షన్‌గా ఉంది అనేసని పాపం పర్మిషన్ తీసుకొని ఆఫీస్ వర్క్ కూడా పక్కన పెట్టేసి పడుకో అన్నాడు. మా సుదర్శన్ ఫీవర్ కదండి కొంచెం పక్కన ఉండాలి కదా అనేసి నేను ఉన్నానండి ఇక్కడే. వీడియో తీసుకుందాం అనేసి వచ్చానండి. మళ్ళీ ఎండిపోతుంది అనేసి. కొంతసేపు తర్వాత సుదర్శన్ కిందకి వెళ్ళిపోయాడు. ఇంకా వీడియో చేసుకుందాం అనుకుంటూ ఉన్నాను. ఇంతలో వీడియో వచ్చేసాడు. కూర్చో మిక్స్ చేసి ఇస్తాను. వీటితో గేమ్ ఆడుతుంటే ఎంత బాగుంటుందో తెలుసా. ఇక్కడ మీకు బోర్ కొడితే దీన్ని స్కిప్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోండి. చూడాలనిపిస్తే చూడండి. నాకు గుర్తుగా ఉంటుందనేసి అలానే పెట్టుకున్నాను. ఓకే రెడీ. బాగా వేయాలి, మొండ ఆడుకోవద్దు. ఇంకొంచెం అసలు చాలు 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 నేను కట్ చేస్తారా? నువ్వు వేస్తానన్నావు కదరా. నువ్వు కట్ చేసి నువ్వే వేయకూడదు. నేను వేసేదా? నాకు నీకు నాకు నీకు నాకు 4 అందుకే నెంబర్స్ లెక్క పెట్టుకుంటా వేయాలి. నాకు నీకు కాదు. 4 వేసి ఇక్కడ కొట్టి వేసుకో. 4 అవుతుంది. 5 6 7 8 7 నాకు పెట్టి పెట్టు. ఎట్లా వేయాలి చెప్పి ఎలా పెట్టాలి? 8 రాశమ్మా.
కవర్చిల్ పెట్టుకుందాం బిజు. పోవచ్చిల్లా వేసి రావట్లే కదా. అవ్వా ఏమవుతుందంటే చెప్పకూడదు. సారీ ఇంకా రాలేదు. నేను 6 వేసావురా నాకు. 1 2 3 4 5 6 ఇంకో వేసుకుంటున్నాను. నేను ఎన్నున్నాయి చూడు. ఇక్కడ ఓపెన్ కార్డ్ ఇది. ఓపెన్ కార్డ్ ఇట్లా పెట్టు. 1 2 3 4 5 6 7 నీ కరెక్ట్గా ఉన్నాయిరా. ఓపెన్ కార్డు నేను ఒకటి తీసుకుంటున్నా. ఇప్పుడు నువ్వే వెయ్యి. లాస్ట్లో పట్టే నాకన్నా ఎక్కువ గ్రీన్స్ వచ్చినట్టున్నారా. ఏ కలర్? బ్లాక్ కలర్. బ్లాక్ లేదురా. గ్రీన్ కలర్. గ్రీన్ కలరా? చూడకూడదు, చూపించకూడదు. కానీ కానీ గప్ప కానీ మళ్ళీ అది వాళ్ళకి పంపించాలరా నేను ఈరోజు వీడియో. 6 ఉంటాయి. +4 కాదు, రివర్స్ నీకే. మళ్ళీ నువ్వు వేయాలి. చూడు ఉందేమో, బ్లూ ఉందేమో చూడు. ఇంకో బ్లూ ఉంది చూడు. 3 ఉంది చూడు. 3 ఉందేమో చూసుకోలే దగ్గర. బ్లాక్ యూనో అని చెప్పు. ఒక కార్డ్ అంటే యూనో అనాలి. ఈనో కాదు, యూనో. యూ యూ యూనో. యు ఆర్ ద విన్నర్. 2 గేమ్స్ మళ్ళీ కొంచెం తర్వాత ఆడదామా? నేను అది గబగబా వీడియో ఒకటి చేసుకున్నాను. ఇప్పుడు ఒక గేమ్ లో నువ్వు విన్. గుర్తుపెట్టుకో. కిందకి వెళ్ళిపో. 2 గేమ్స్ ఆశమ్మా. పైన 2 గేమ్స్ కింద 2 గేమ్స్ సరిపోతాయి కదా. సరిపోతాయి. నువ్వు ఇప్పుడు విన్ కదా. ఇంకా 2 గేమ్స్ మళ్ళీ ఆడదాం కొంచెం తర్వాత. ఆశ ఒకటారు. నేను అది పెట్టుకోవాలి తీసేసా. కింద అక్కడ ఎక్కడ వెళ్ళిపో. ఇక్కడ కూర్చో. చల్లగా వేసిపోయింది. లేదు వేసి చల్లగా ఉన్నందుకే ఇక్కడ కూర్చుంటే వస్తాను. ఇదే కొంచెం వడ్డీ నువ్వు కట్ చేయండి. నెక్స్ట్ ఆశ నేనైతే నాకే ఎక్కువ ఉంటాయి. లెక్క పెట్టుకుంటా వేసుకోవాలి. కౌంట్ చేయి. 1 2 ఇంకోటి 5 అవుతుంది. 6 6 7 7. అప్పుడు ఓపెన్ కార్డ్ చేయి. ఓపెన్ కార్డ్ పెట్టు ఒకటి. ఓపెన్ కార్డ్. ఓరే నాకు ఒకటి కలలేదు కదా. ఎవరితో మాట్లాడుతున్నావురా? అది రీనో కార్డ్. యూనో కార్డ్స్తో మాట్లాడుతున్నావా? కమాన్. 8 అయినా రెడ్ అయినా. పెట్టకూడదు. రెడ్ వేయాలి. రెడ్ ఉందా?
తీసుకో. లేదా గ్రీన్ ఎల్లో రివర్స్ నువ్వే మళ్ళీ ఇంకొక ఎల్లో ఉంటవి +2 ఉండు నేను వేస్తా మరి నేనే ఇప్పుడు ఇంకొకటి ఎల్లోనా ఎల్లో 8 ఎల్లో ఉన్నా 8 ఉన్నా 9 ఫాస్ట్ ఎల్లోనా ఎల్లో అయినా 8 అయినా ఇంకొక ఎల్లో అయినా 3 అయినా గ్రీన్ వేయచ్చురా గ్రీన్ గ్రీన్ అయిపోద్దు 0 ఉందా జీరో వస్తుంది బ్లాక్ నువ్వు బ్లాక్ నేను వేస్తాను +2 తీసుకోవాలి తీసు నీ దగ్గర కూడా +2 ఉంటే నువ్వు తీసుకుని అవసరం లేదు ఒక ఫ్రెష్ ఉంది సరే ఇది వెయ్యి ఈ 2 పెట్టే బ్లూ కలర్ ఇది పెట్టే 4 నేను తీసుకోవాలి 1 2 3 4 ఇందా గేమ్లో ఎవరు విన్ నువ్వే కదా కానీ 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 నేను వేస్తాను మళ్ళీ నేనే ఉన్నాను ఇప్పుడు పెట్టుకోవాలి నుండి వేయచ్చురా బ్లాక్ ఇంకోటి ఉన్నా ప్లేస్ పెట్టుకోవాలి వేయచ్చురా నా దగ్గర లేదు నా ఫిజు అమ్మ విన్నా యూనో అని చెప్పావా వచ్చే భయ్యా యూనో అని చెప్తేనే లేకపోతే నువ్వు అవుట్ ఇందా గేమ్లో చెప్పిందా సర్లే ఇప్పుడు ఇస్తున్నానులే నువ్వే విన్ను 2 గేమ్స్ మళ్ళీ అయిపోయినాక ఆడదాం బాయ్ 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 అసలు లేవనే లేదు వస్తుంది బాయ్ డోర్ వేసుకో అలా జరిగిందన్నమాట వాడితో గేమ్ వాడు వెళ్ళిపోయిన తర్వాత ఒక వీడియో చేసుకున్నాను నేను దాని తర్వాత మళ్ళీ వచ్చేసాడు ఏమి ఎత్తి పెడతాను ఉండు చల్లద్దు నువ్వేమి అంత క్లీన్ అయిపోయింది మళ్ళీ మళ్ళీ పడతావు స్లోగా వేసేసి అట్లే వెళ్ళు రామకృష్ణ ఆ మూల కొంచెం కడుగు రామకృష్ణ గౌరు తిరుగుతా ఉంటే ఎట్లా ఫిజు జారి పడతావు అక్కడ వద్దులే చెప్పా కనుక రేపు పండగ అందుకే పైన నుండి ఇల్లంతా కడిగేస్తున్నారు ఆంటీ సో ఇంకా ఈ డబ్బా ఏంటబ్బా అనేసి అనుకున్నారా ఇది హైదరాబాద్ నుండి వచ్చింది సంధ్య అనేసి నా ఫ్రెండ్ అనేసి చూపించాను చెప్తా ఉంటాను కదా ఒకసారి చార్మినార్కి వెళ్ళాను తనతో ఆ వ్లాగ్ కూడా పెట్టాను గుర్తుంది అనుకుంటున్నాను సో తనకేమంటే తను నాకు ఫోన్ చేసి ఉన్నింది అప్పుడు నేను బ్యాంగిల్స్ కావాలి సంధ్య నాకు చార్మినార్లో అనేసి అడిగా అది చార్మినార్లో అంటే కొంచెం ఏమంటారు కొన్ని గ్రాండ్గా వర్క్ ఉండేటివి అలాంటివి ఉంటాయి కదా నాకు అలాంటివి వద్దు చాలా చాలా సింపుల్గా ప్లెయిన్ గ్లాస్ బ్యాంగిల్స్ కావాలి అనేసి అడిగాను ఇంకా ఏదైనా అక్కడ మంచిగా కొత్తవి వచ్చాయి అంటే గ్లాస్ బ్యాంగిల్స్లోనే అలాంటివి ఏమైనా పంపించు చూసి అనేసి అన్నా అనమాట తనేం చేసింది నాకు నేను అడిగిన గ్లాస్ బ్యాంగిల్స్ ఇంకా నేను చెప్పిన కలర్స్ కొన్ని సో అవన్నీ పంపించి ఇంకా మళ్ళీ దాంతో పాటు బొట్టు పిల్లలు ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళకి ఆ క్లిప్స్ అంటూ బ్యాండ్స్ అంటూ ఇంకా కొన్ని వేసి పంపించింది ఇంకా తనేమంటే ఈ బాక్స్ అంతా రెడీ చేసేసి బస్సులో పెట్టి పంపిస్తాను తీసుకో అన్నమాట కానీ ఆ బస్సులో కుదరలేదు సో దాని తర్వాత ఏమంటే ఎవరో అడిగితే కొరియర్ చేసేసేయండి ఏం కాదు అన్నారంట సో ఆ బ్యాంగిల్స్ షాప్ అతనే సో అతనే కొరియర్ చేపించంట అక్కడే తన దగ్గరే కానీ బ్యాంగిల్స్ అంతా చాలా బాగా వచ్చాయి కొంచెం ఈ పైన అదిమి పెట్టినందుకో మరేమో తెలియదు కొద్దిగా కొన్ని మాత్రం పగిలిపోయాయి అవి చూపిస్తాను అయినా మంచి కలర్స్ ఇంకా నాది 2-4కి వచ్చేసింది నా సైజ్ అని చెప్పానుగా కానీ ఈ గ్లాస్ బ్యాంగిల్స్లోకి వచ్చేసరికి కొంచెం టైట్ అయ్యాయి అన్నమాట కొద్దిగా 2-6 వచ్చేసి లూజ్గా ఉన్నాయి 2-4 వచ్చేసి టైట్గా ఉన్నాయి సో నా సైజ్ 2-5 ఉంటుందేమో 2-5 సైజ్ ఉంటాయి అసలు బ్యాంగిల్స్లో అన్నట్టుగా అనిపించింది
ఇంకా అయినా కొంచెం మెల్లిగా వేసుకున్నాను ఈ బ్యాంగిల్స్ తెచ్చుకున్న తర్వాత. నాకైతే చాలా నచ్చాయి. నాకెందుకో ఈ మధ్య బ్యాంగిల్స్ ఇట్లాంటివి ప్లెయిన్‌గా ఉంటాయి కదా! అలాంటివి వేసుకోవాలి అనిపించింది. ఇంకా చాలా కలర్స్ కూడా తెచ్చిపించుకున్నాను తన దగ్గర నేను. కాకపోతే కొన్ని కొన్ని ఇలా పగిలిపోయి ఉన్నాయన్నమాట. అలా పగలకుండా ఉండుంటే బాగుండేదే అనిపించింది. అంటే ఇప్పుడు 6 బ్యాంగిల్స్ సెట్ అనుకోండి. దాంట్లో 2 పగిలిపోవడం. అప్పుడు 4 మిగులుతాయి. సో, అట్లా. నేను అప్పటికి ఒకే కలర్ 2 డజన్స్ కావాలి అనిపించి పెట్టమన్నాను. ఇంకా కొన్ని మంచిగా ఇప్పుడు కొంచెం ఏమంటారు, ఇది అంటే ఫ్యాషన్ అంటే కొత్తగా వచ్చాయంట. కొత్త మోడల్ అనేసి ఆ బాక్స్‌లో ఉండేటివి కొంచెం పగలలేదు. బాగున్నాయి. ఇంకా ఈ గ్లాస్ బ్యాంగిల్స్ ఎక్కడైనా అమ్ముతారు. ఎక్కడైనా కొనుక్కోవచ్చు. నేను తిరుపతికి వచ్చి కూడా కొనుక్కొని ఉండొచ్చు. కాకపోతే నేను అనుకోలేదన్నమాట. తిరుపతికి వచ్చిన తర్వాత షాపింగ్‌కి ఇలా వెళ్తాను, బయటికి తెచ్చుకోవచ్చు అన్న థాట్ నాకు రాలేదు. వెళ్ళనేమో అనుకున్నట్టు నేను బెంగుళూరులో ఉన్నప్పుడే తనకి కాల్ చేసి చెప్పున్నాననమాట. సో, ఇంక నేను డైరెక్ట్‌గా తిరుపతి అడ్రస్‌కి పంపించేసేయి సంధ్య అనేసి అన్నాను. ఎందుకంటే ఇక్కడికొచ్చేస్తే నాకు ఇక్కడికే అవసరం ఈ బ్యాంగిల్స్. అందుకనేసి ఇక్కడికొచ్చేసాయంటే పర్వాలేదు. నేను ఒకవేళ బెంగుళూరు నుండి తిరుపతికి వచ్చేసినాక బెంగుళూరుకి వచ్చాయనుకోండి, అప్పుడు మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఈ ఫెస్టివల్‌కి శారీస్ మీదకి అలా బ్యాంగిల్స్ కావాలి అనిపించి ఇంకా తన దగ్గర ఇలా తెప్పించుకున్నాను. సో, కొన్ని కొన్ని పగిలిపోయాయని చెప్పానుగా. సో, ఇవే అనమాట పగిలిపోయాయి కొన్ని. ఇంకా ఆ రోజు నాకు గ్రీన్ నైటీ ఏసుకున్నాను. సో, ఈ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వేసుకోవాలి అనిపించి ఇంకా ఆ రోజే వేసేసుకున్నాను. చూసారు కదా కొంచెం టైట్ ఉన్నాయి. స్లోగా పట్టించాను. అప్పటికి అది వేసుకునేటప్పుడు ఏమంటే ఈ సైడ్ కోసేసుకుంది. ఈ సైడ్స్ 2 బ్లడ్ కూడా వచ్చిందనమాట. ఇంకా తను ఎంత ఇష్టంగా షాపింగ్ చేసి అదే పనిగా పంపించింది. ఎంత హ్యాపీ అనిపించిందో. థ్యాంక్ యూ సో మచ్ సంధ్య. స్లోగా హ్యాపీ. ఓం రూబియా భలే ఉంది. సూపర్ హ్యాపీ. రూబీ మెహందీ భలే ఉంది కదా! టెడ్డీ పెట్టిందంట. ఒక గర్ల్ లాగా పెట్టిందనమాట. చాలా బాగుంది అనిపించింది. అది పండితే ఎలా ఉంటుందో మరి. పిన్ని కొట్టి పిల్లో కోసుకున్నాయా? శిరీష పిండి కదా. బయటికి వెళ్ళదా ఎలా ఉందంటే మన పెద్ద బామ్మ ఉంటుంది చూడు, లేదు పేదరాశి పెద్దమ్మ. పెద్దమ్మలాగే ఉన్నావు హ్యాపీ. పేదరాశి పెద్దమ్మలు ఇట్లే ఉంటారు. పెద్దరాతి పెద్దమ్మనా? పేదరాశి పెద్దమ్మ కాదు, పేదరాశి పేదరాతియా? పేదరాతి కాదు, పేదరాతి. పేదరాతి నైట్. అమ్మో, పేదరాశి పెద్దమ్మ నీలాగే ఉంటారు. ఇట్లా పోనీ వేసుకొని చిన్నగా, ఫేస్ ఏం పెద్దగా, గుడ్లు చెత్తగుడ్లు వేసుకొని పళ్ళేమో లావులాగా. ఈ ఐదు టొమాటోస్ లాగా ఉంటాయి పిన్ని. చిన్న చిన్న టొమాటోస్ లాగా. చిన్న టమాటాస్ అయితే టొమాటో ఏ కలర్ ఉంటుందా? రెడ్. వైట్ కదా పిన్ని. ఐస్ ఉన్నాయి లోపల. కానీ బొట్టు రెడ్డే కదా. బొట్టుకి ఐస్. నాకు మెంట్లో వస్తుంది. సర్లే మోహన, వెళ్ళిపోదాం పద హ్యాపీ. మనం వెళ్ళిపోదాం పద. తలనొప్పి వస్తుంట పిన్నికి. తల పట్టుకొని ఉంచుడు. నమ్ముతున్నా మోహన. చూడు సరే నువ్వు వెళ్ళు, అటు సైడ్కి వెళ్ళి. ఇంకా తిన్నా 1 తిను అంతే. 1 పో అటు సైడ్. అందరు షేర్ చేస్తున్నా. సరే బాయ్. వీడి గొంతు ఏందో మోహన, వీడి గొంతు ఇట్లా అయిపోయింది ఐస్ క్రీములు తిని. ఇంకా యాపీ గురించి చెప్పాలంటే ఈ హాలిడేస్లో యాపీ వెయిట్ పుట్ ఆన్ అయింది. ఒక 2-3 కేజెస్ పెరిగింది. సో, ఆ లావులో ఇంకా వాడి గొంతు కూడా ఇక్కడికి వచ్చినాక బాగా చేంజ్ అయిపోయింది. ఎలా అంటే ఐస్ క్రీమ్స్ తిని ఇంకా అది ఎట్లో ఒక రకమైన గొంతులాగా అయిపోయింది. సో, ఆ బాడీకి, ఆ గొంతుకి, వాడు మాట్లాడే మాటలకి ఎలా ఉందంటే భయమేస్తూ ఉందన్నమాట. ఏమంటే వాడు మంచిగా మాట్లాడుతుంటే కూడా అదేదో రౌడీ మాట్లాడుతున్నట్టు ఉంది. ఇంకా మీరు ఎప్పుడైనా టీ తాగుతూ లేదా కాఫీ తాగుతూ ఆ గొట్టాలు తింటూ తాగారా? నేను ఫస్ట్ టైం తింటూ తాగాను. చాలా బాగుంది తెలుసా. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకా మా రామకృష్ణ పై నుండి క్లీన్ చేసుకుంటూ కిందకు వచ్చేసాడు. ఇంకా ఇక్కడ మా అత్తయ్య, టెడ్డీ హ్యాపీ, రూబీ, టింకు వీళ్ళందరూ ఏమంటే సలిపిండి స్టార్ట్ చేస్తున్నారు. సో, సలిపిండికి శనక్కాయలు కావాలిగా. ఇంకా పొద్దున్నే బియ్యం కడిగి ఆరేసేస్తున్నారనమాట. సో, బియ్యం అది కొట్టుకొని వచ్చేసారు కూడా పిండి. ఇంకా ఇప్పుడు శనక్కాయ పప్పులన్నీ బాగా ఫ్రై చేస్తున్నారు. ఇంక వీళ్ళైతే రెడీగా ఉన్నారు. ఈసారి ఏమంటే సలిపిండి చేసిన వెంటనే వీళ్ళే లడ్డూలాగా చేయాలంట. సో, దానికోసం
అనేసి వెయిట్ చేస్తూ ఉన్నారు ఆంటీ దగ్గర. ఇంకా మధ్యాహ్నం మా మోహన కుమార్ టౌన్కి వెళ్ళేసి వచ్చారు. సో అదే చూపిస్తాను మా మోహన ఇప్పుడు ఇక్కడ. ఇంతలో వచ్చారు. బాబా ఏమి బాబా కావాలా అమ్మ కావాలా నేను కావాలా ఆశమ్మ కావాలా? ఎవరో ఒకరు కాదు, చెప్తే ఆడతా, నీ ఇష్టము. బాబా బాబా చెప్పు. బాబా యాకు కంపు అని చెప్పు బాబాని. చెప్పకపోతే ఆడను అంతే. రే ఆ బ్లౌజ్ తీసుకో శిరీష, బ్లౌజ్ తీసుకో. గట్టిగా చెప్పాలి బాబా యాకు కంపు అను చెప్పురా. ఇంకా ఇంకా గట్టిగా బాగా చెప్పు ఫిజు. ఉండు మోహనను. ఆశమ్మ ఆశమ్మ బాబా ఆశమ్మ ఏమి గుడ్ అని చెప్పు. వెరీ వెరీ గుడ్ అను ఫిజు చెప్పు. గుడ్. బాబా యాకు సౌండ్ రాదేంద్రా, గట్టికి చెప్పురా. వెరీ గుడ్. ఒకసారి పోయాం కరెక్ట్గా చెప్పు. ఆశమ్మ గుడ్డు గుడ్డు తర్వాత చెప్పురా. ఆశమ్మ గుడ్డు మళ్ళీ చెప్పాలిరా. వెరీ గుడ్ అన్నాడు. నువ్వురా బాబా యాకు అదేనా బాగా చెప్పొచ్చాను. నోట్ దిస్ పాయింట్. మార్చేయకరా. వదిలే శిరీష, కార్లన్నీ పోతున్నాయి. మోహన అదేదో తెచ్చావు కదా చూపిస్తానన్నావు. వాడు ఉన్ని కొంచెం పనుకుంది, పని ఉంది వాడితో. రే నువ్వు వెళ్ళు, నువ్వు గో బాబా దగ్గరికి వెళ్ళు, మళ్ళీ పిలుస్తా. మీరందరూ ఒకప్పుడు అనుకుంటా ఉండేవాళ్ళు కదా, కామెంట్స్లో కూడా పెట్టున్నారు, ముగ్గురు అమ్మాయిని ఒక ఆట ఆడిస్తున్నాడు ఫిజ్గాడు అనేసి. అదేమో కానీ మేము ముగ్గురం కలిసి వారినైతే ఒక ఆట ఆడిస్తూ ఉంటాము. కాకపోతే ఒక ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏదైనా మాట్లాడుకుంటున్నప్పుడు, ఏదైనా చూపించుకుంటున్నప్పుడు వచ్చేస్తాడు, డిస్టర్బ్ చేస్తాడు. సో అక్కడికి అది బ్రేక్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇంతకు మోహన ఏం తెచ్చిందో అనేసి మీకు చూడాలి అని ఉందిగా, అది నాకు చూపించాలనే ఉంది, కానీ వాడు వచ్చి బ్రేక్ ఇచ్చేసాడు. సో నేను ఇంతలో బయటికి వచ్చాను, వీళ్ళు ఇంకా ఏం చేస్తున్నారు అన్నట్టుగా. సో చెనక్కాయ పప్పులు ఫ్రై అయిపోయింది. సో అవన్నీ ఆ పీల్ అంతా తీస్తున్నారు. ఇంకా టెడ్డీ రూబీ వచ్చేసి ఆ బెల్లం దంచుతున్నారు. ఇంకా యాపీ వచ్చేసి వాడికి కూడా ఏదో ఒక పని కావాలంట, అది ఇవ్వమని వెయిట్ చేస్తుంది. ఇదిగో లాస్ట్కి టింకు ఏదో వర్క్ ఇచ్చింది, అది చేస్తూ ఉంది. ఇంకా వీడు ఫిజ్గాడు గమ్ముకుంటాడు, ఆ డబ్రాని తుడవమని చెప్పారు. ఇంక ఇక్కడ మా మోహన ఏం చూపిస్తూ ఉండిందో అర్థమైపోయిందిగా. శారీస్ అనమాట. ఈసారి ఏమంటే మామూలుగా కాలనీలోకి శారీస్ తెస్తారు కదా, జాతరకి అక్కడ పంచుతారు అందరికీ. సో అలా ఈసారి ఎప్పుడు అవే తెచ్చినవే మాకు కూడా తీసుకుంటూ ఉంటాం, కానీ ఈసారి అలా కాకుండా మాకు స్పెషల్గా వేరేగా తెచ్చిందంట. కాలనీలో వాళ్ళకి అందరికి ఇవ్వడానికి వేరే డిజైన్స్ అక్క, మనకంటూ నాకు ఎందుకో ఇది నచ్చాయి, అందుకని ఈ 2 నచ్చి ఒక ఫ్యాన్సీగా ఒక ట్రెడిషనల్గా ఉంటుంది అన్నట్టుగా 2 సెలెక్ట్ చేశాను. ఇంకా నాకు ఫొటోస్ పెట్టుండింది, ఏది తీసుకురావాలక్క, ఇది బాగుందా అది బాగుందా అనేసి. నీ ఇష్టం మోహన్, నీకు ఏది అనిపిస్తే అది తీసుకురా అని చెప్పాను. ఇంకా మోహన క్లాస్కి ఇవే నచ్చాయి అనేసి నాకు పెట్టిన ఫొటోస్లోనే అవి తీసుకొచ్చింది. ఇంకా మా ముగ్గురికి 3 కలర్స్ అన్నట్టుగా. ఇంకా దీంట్లోనే లక్ష్మికి కూడా ఇంకా 2 శారీస్ ఏమంటే గంగమ్మకి అక్కడ పెడతాం అన్నమాట శారీస్. సో అలా 2 శారీస్, ఆ శారీస్ ఇంకా మళ్ళీ మా అత్తయ్య కట్టుకుంటారు. సో మా అత్తయ్యకి అన్నట్టుగా తెచ్చారు. మళ్ళీ చెప్పు ఏమి ఇంజెక్షన్సా? మంజునాథ్ అంకుల్తో కదా చూసావా? అవునా, కొంతసేపు ఉండా బాబాని చూసేసి వస్తా. పాపం మా సుదర్శన్కి ఫీవర్ అని చెప్పానుగా, వెళ్ళి ఇంజెక్షన్స్ వేసుకొచ్చాను. 2 ఇంజెక్షన్స్ వేసుకుని వచ్చానంట. ఎవరిని పెద్దవాళ్ళని తీసుకెళ్ళాడు తోడుగా అంటే అదిగో మా ఫిజ్ గారిని యాపీని తీసుకెళ్ళాడంట. ఇంకా వాళ్ళిద్దరు ఏమంటే అక్కడ ఇంజెక్షన్ వేసేటప్పుడు చూస్తూ ఉంటారు కదా, అది వచ్చి మాకు చెప్పేస్తున్నారు. బుజ్జు వాళ్ళు అక్కడ నవ్వుతున్నారు, బుజ్జు నాకు ఇక్కడ ఇంజెక్షన్ వేస్తూ ఉంటే అంటే బ్యాక్కి వేస్తారు కదా, అలా వాళ్ళు చూసి నవ్వుకుంటూ ఉన్నారంట, షేమ్ అన్నట్టుగా. అలా అది వచ్చి చెప్తున్నారు. వాళ్ళు చెప్పడం ఒకటైతే మళ్ళీ మా సుదర్శన్ వాళ్ళ గురించి చెప్పి మాకు చెప్తున్నాడు, ఏమంటే అక్కడ ఏం చేశారు అనేది. వాళ్ళకి నవ్వుకుంటున్నారు బుజ్జు అన్నట్టుగా చెప్తున్నారు, నాకు ఇంజెక్షన్ వేస్తూ ఉంటే అని. ఇంకా నాకు వీటితో అనవసరంగా యూనో కార్డ్స్ ఆడాను ఆ రోజు పొద్దున అనుకున్నాను. ఎప్పుడు చెప్తే అప్పుడు కావాలి యూనో కార్డ్స్ ఆడదాం, బెస్ట్ ఆఫ్ 3 అంటే నువ్వే చేసావు. చూపి హ్యాపీ సలిపిండా ఇట్రా.
ఇంకా జాతరకి సలిపిండి చేస్తూ ఉంటారు కదా ఎప్పుడు ఆంటీ. సో సలిపిండి రెడీ అయిపోయింది. ఈసారి అయితే వీళ్ళు నలుగురు కాదు, వీళ్ళు 5 మెంబర్స్ హెల్ప్ చేశారు ఫిష్ గార్డ్తో సహా. సో ఇలాంటి ప్లేట్లో 2 ప్లేట్స్ నిండా వచ్చాయన్నమాట సలిపిండి. ఇంకా చాలా బాగా వచ్చాయి ఈసారి మాత్రము. ఎప్పుడు బాగానే వస్తున్నాయి ఈ మధ్య. ఫస్ట్లో అయితే ఆ బాల్స్ క్రికెట్ ఆడుతున్నారు. కొంచెం అట్లా వెళ్ళండి, ఇంకా అట్లా వెళ్ళండి. ఇట్లా రండి. పాకం వస్తూ ఉంది, బాగా వస్తున్నాయి అనమాట. తీయాలి ఇప్పుడు, నువ్వు రాకూడదు. అది తీసుకొచ్చి చూపిస్తున్నాను. ఇంకా ఇది మా సైడ్ ఆనవాయితీ అన్నమాట. జాతర అప్పుడు తీసుకొస్తారు, వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఆ సలిపిండి ఇచ్చి పంపిస్తారు. ఇంకా ఈ రైస్ ఎందుకు అంటే రేపు అంబలి పోయడానికి ఇప్పుడే సంగటి చేసి పెట్టేస్తారు. ఎవరు పార్టీ? రే ఏం నువ్వు ఇట్ అయిపోతున్నావు? చిన్నప్పటి నుంచి ఎవరు పార్టీ నువ్వు? మన ఎవరు పార్టీ నువ్వు? ఇప్పుడు టీవీ పార్టీ అంటే ఎవరి పార్టీ నాన్న? కొంచెం వెనక ఆలోచించుకొని చెప్పే. సర్లేరా, ఆడతానేమో నీతో. బాబా ఆడతాడని చెప్పి. సర్లే ఫిజు. ఆశ మాడాలా? సరే ఆశం తీరు ఆడిపిస్తాను. ఎట్లా ఆడిపిస్తావు నువ్వు? ఎవరి పార్టీ రా ఫిజు? బాబా చెప్పాడు ఇంకన్నమాట. గులాజీ చెప్పాడు ఇప్పుడు నీకు, వాడు నా పార్టీ వాడు. పాపం వాడు చిన్నప్పుడు అలాగే టెడ్డీని హ్యాపీని అలానే అడిగేవాళ్ళు ఎవరి పార్టీ అని. వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయేవాళ్ళు, టెన్షన్ అన్నమాట. ఎవరి పార్టీ చెప్తే ఏమొస్తుందో అన్నట్టుగా. అప్పుడు మా డాడీ ఉండేసి అంత టెన్షన్ పెట్టకూడదమ్మా పిల్లలకి, పాపం ఇద్దరంటే ఇష్టం ఉంటుంది, ఎవరు ఒకరే చెప్పమంటే ఎంత కష్టం వాళ్ళకి, అంత ఆలోచన ఎందుకు అప్పుడే వాళ్ళకి చిన్నప్పుడే అని అంటా ఉండేవాళ్ళు. ఇంకా ఇప్పుడు నైట్కే సంగటి బాగా రెడీగా చేసి పెట్టేస్తారు. రేపు పొద్దున ఆ సంగటికి మళ్ళీ ఆంటీ అంబలి కలుపుతారనమాట. సో అంతే, ఇక్కడితే వ్లాగ్ ఎండ్ చేసేస్తాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నోటిఫికేషన్స్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.